ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్తున్నారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి SMS చేయండి. చూడరా సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా, నీ గురించి సిటీ అంతా తెలిసింది, ఎందుకు తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటావా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పావు? సిటీలో ఎవడరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్, ఆ నర్సింగ్ కి మనతో పనే ఉంటదిరా, అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ బాడికి వచ్చేస్తా. ఇక్కడ సీన్ గాడు ఎవర్రా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐమ్ సో లక్కీ యు నో. ఐమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ? అబ్బో అబ్బో డెకరేషన్ అదిరింది రోయ్, బాగా అలవాటు పడండి. రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ మొక్క మాషాజ్ అడితే చెప్తాం, ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేనే మాచిరాజు. సార్ సారీ సార్, మాచిరాజ్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి ఈ సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషన్, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషన్. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. ఇదిగో ఇదే ఆ నర్సింగర్ చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సిద్ధప్ప ఈ కాలేజ్ కట్టించింది నేనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా, అట్ట చిరాగ్గా చూడకరా, మధ్యలో అప్పుడప్పుడు నవరా కుదురోయ్. అదిగో నర్సింగర్ చెల్లెలు. ఏదా వైట్ బ్యాగ్? అవును. నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా? ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్, దాండియా. హాయ్ జిప్జీ, ఐ లవ్ యూ. చూశారుగా? చూసాం. ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ సీన్ కి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు, మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోళంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి టూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావురా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఇండియా తోపే. ఏదో ఫేస్ అమ్మాయి మొహం నువ్వునే. వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏంటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడు యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం, దాని గోకటం. Fantastic babes. సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను అంతే. నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్య బాబాయ్, ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబీ స్టైల్. నీకింత పొడిగి ఇచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంటలు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మనల్ని సోతున్నాయా లేదా?
చెప్పట్లేదు. మనకి లేట్ ఎందుకు, మొదలెట్టు నటన. ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్? డెసిషన్ 1 cappuccino. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా. చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా, అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఏయ్, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా, ఐఎమ్ సారీ, ఐ కాంట్ సేవ్ యు. వన్ బియర్. ఇట్స్ డిఫరెంట్ యా. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. హ, మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ he's the one. He's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah, Sorry. It's okay, officer. It's okay. చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay. Yeah. Sino, I love you. Okay, Please, cool. love me. పాపం ప్రేమించరా. ఏంట్రా పాప ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంత మందిని ప్రేమించమంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఇయామే అవ్వచ్చు, ఎల్లుండి డియామే అవ్వచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవ్వచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా. ఎలా చేస్తా చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే. ఆండ్రియా, డోంట్ క్రై. నీ చేతల్లో కండ్రియా, యు కమ్. What you know? Go. Sorry, girls. Sorry. She's too much. Too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. ఓకే, లెట్స్ గో. How's my acting? మైండ్ బ్లోయింగ్. యు కమ్ హైదరాబాద్. ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి. ఓకే. Thank you. ఓకే. బై. సీ యు. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే 8,000. ఎంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं, स्केचेस हैं और एक कैमरा है, गेकरान की गोल्ड कार्ड है. పాపా పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఎదుగో వచ్చేసాడు. అంటే ఆల్రెడీ మన విషయం మా నాన్నగారికి చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. హ, పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఆ ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఓహో, వాడి నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్, ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లొకేషన్. నువ్వు లైటింగ్ అయినా సెట్ చేసుకో, ఆ తర్వాత పని చూసుకుందాం. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. And you so together you'll be the spine. Throw your hands up in the air and say, come down, party with us now. Wow, mind blowing, fantastic. Rams, అదిరిపోయిందిరా. అడ్డమైన ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇలా సెంటర్ లో దొప్పించుకోపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. ఓ తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే, పర్ఫెక్ట్. వెల్కమ్ బ్యాక్. సో బేబ్స్, యు లాస్ట్ ద బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా. కమ్, లెట్స్ గో. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా, యూ. ఐమ్ సీను, సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా. తెలుగులో చెప్పండి. తెలుగు? హే రామ్స్, తెలుగు వాళ్ళరా? ఏంటి తెలుగా? అయ్య బాబాయ్, ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను బాబు. ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతైనా పర్లేదండి, గీకిచ్చేస్తాం. వాట్? అదేనండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. హలో, హోల్డ్ 1 second. Mr. Sino, Yeah, tell me, Carla. I'm in love with you. Will you marry me? Please, Sino. Oh, not again. I'm sorry, Carla. Rams, handle చేయరా. ఏది హ్యాండిల్ ఏది? Rams. కార్లా, యూ కమ్, ఐ విల్ గివ్ మై కాయా. ఎక్కడ ఉన్నావు? పోల్ డాన్సర్.
బుల్షిట్. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడ అయ్యారంటే అర్థం ఉంది. ఇంత అందంగా ఉన్నాను మీరు ఫీల్ అవుతాడండి. వాట్ యు సే రామ్స్? షీఈ్ వెరీ బ్యూటిఫుల్. ఈవిని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ డు యు మీన్? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీఈ్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందాన్ని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా, అంటే మీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగ ఊపేస్తుంది. I said come on. I have to go. Bye. ఏమండి రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్. సీనే, నువ్వు వెళ్ళే రూట్ నాకే అర్థం కావట్లేదురా. అరే రామారావా, ఆ, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. ఆ. నేను కిలికిన కిలుకుడికి గిలగిల గిలగిల కుడేసుకుంటది ఏంటిది? గుంట. రేయ్, గోకాల్సిన దాంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. గ్యారంటీగా అది రాదు. శవాల మీద డబ్బు వసూలు చేస్తారని వాటికి చిల్లిపడి జోతిగా చెత్తప్ప. నువ్వేంట్రా ఇంత తాపిగా కూర్చున్నావు? బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి. వచ్చేస్తుంది. ఆహా. Excuse me, can I remove this? Not now. After 6. You go there. Sit there. Okay. ఇదేంట్రా మాట తిప్పేస్తానండి. ఈ ఊళ్ళో కప్పకుండా ఇష్టపడరా రామారావా? అవునరా? ఆ. వచ్చేద్దని చెప్పావు, ఎలా వస్తుందిరా? ఒరే క్యారమ్స్ లో రెడ్ కాయిన్ మంది అవ్వాలంటే వైట్ నో బ్లాక్ నో వేయాలి. నేను ఆల్రెడీ వైట్ ని గోకా, ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది. ఈ గోగుడు నాకే అర్థం కావట్లేదురా. రోజుకి 10 సార్లు మాత్రం కార్డు గీకాల్సి వస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నీకు నాకు కాయ కచోడియే. అది రాదు. ఒరే చెన్నై హల్వా ఉదర్ దేఖ్. అమ్మడి అమ్మ, నువ్వు బాగున్నాడు కదరా, నట్టి ఒప్పుకుంటూ వచ్చేస్తుంది. Come on girls, come on girls. Hurry up, hurry up. అరే చెప్పరా వాళ్ళకి. రమన్ చెప్పు. ఓకే, స్టాండ్ హియర్. యా. నెక్స్ట్ నెక్స్ట్. రే రామ్స్, లైఫ్ లేదురా, సోల్ కావాలి. సోల్. సోలేదు అందరూ అయిపోయారు. అలా అమ్మని పంపించు, ఇది కొంచెం బెటర్ గా ఉంది, పంపించు. కవర్ పేజీ చిరిగిపోయిందిరా. ఏమైనా ఓకే చేయి, ఏమైనా ఓకే చేసాయి. లైట్ కూడా అదిరిపోయింది. తన నా ఫ్రెండ్. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు. నేను అడిగిన ట్రెడిషనల్ బ్యూటీ ఈవిడే. నేను వచ్చింది ఆ పోల్ డాన్సర్. బుల్షిట్, అది నేనే. ఇంపాసిబుల్, నేను నమ్మను. లేదురా తనే. వాట్ క్రాప్. నేను నమ్మను. అయ్యో తనేనండి. ఒక సారీలో ఇంత మార్పు అసలు. Mr. Singh, can I say something? యా ష్యూర్. I think I'm in love with you. నేను చెప్తా. అవే ఒక సారీలో ఇంత మార్పు అసలు. He gave me only 50 euros. ఒరే రామ్, కక్కుర్తోద్దు, 100 పంపించు. ఎంతమంది ఇస్తాను రావే. డబ్బులు ఇస్తున్నారేంటి? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ హర్ట్ అవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుంటాను. ఏ వయనో వీరో దాగి బాధను మర్చిపోవటానికి. స్వీట్. ఆల్వేస్. కంగ్రాట్స్ దీప్తి గారు, మీరు మా కవర్ పేజీ మోడల్ గా సెలెక్ట్ అయ్యారు. అగ్రిమెంట్ లో సంతకం పెడితే మిగతా పనులు మొదలు పెడదాం. రామ్స్, ఇదిగోండి, మీరు కింద పెట్టండి, మామిడి మధ్యలో పెట్టండి. నో వే. నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ శారీ కట్టుకు రాలేదు. నేనేంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను, చేశాను. దట్స్ ఆల్. లెట్స్ గో బేబీ. ఫంటాస్టిక్, ఐ యామ్ రైట్ అగైన్. ఏంటిది? నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టరని. ఏరా నేను చెప్పాను లేదా? చెప్పాను, మధ్య చాలా చెప్పారు కదా, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ముందే ఎలా తెలుసు? ఎక్స్పీరియన్స్ అండి. నాతో కలిసి పనిచేస్తే ఎక్కడ లెవెల్లో పడిపోతారని భయం భయం భయం. నేనా? యప్. నీతో? యా. ఇంపాసిబుల్. ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు, సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు, థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు, ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్, సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్. వాట్? ఇలా ఎంతమందిని చూడలేదు? ఇలా 1 week లో 2 week అయ్యి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు. లక 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 Yeah. కొట్టుకుంటారా? నీకోసం? Correct. ఇంపాసిబుల్. మరి సంతకం పెట్టొచ్చు కదా. ఇదిగోండి, కరెక్ట్ కింద పెట్టేయండి. హే షుడీపాయ్, మన కాంట్రాక్ట్ 1 week. ఈ 1 week లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ 10 అది చదివి సంతకం పెట్టు. అక్కర్లేదు, నేనేంటో నాకు తెలుసు. ఈ 1 week లో నీకు కూడా తెలుస్తుంది. కమ్ బేబ్స్, లెట్స్ గో. హలో బేబీ, ఇందాక వచ్చి డబ్బులు తీసుకుందే నీలాగా రిచ్ పై కంట్రోల్ తప్పింది. సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. మ్యూజిక్ ఆరెంజ్ రైట్. నీ సీట్ నెంబర్ ఇది బేబ్స్. పర్లేదు, అతని పక్కన కూర్చుంటే అతుక్కుపోతానని భయంగా ఉంది. కమ్ హియర్. మావాడు మ్యాన్ కదండి, మ్యాగ్నెట్. గుంజేస్తాడు. కరెక్ట్. కూర్చో. బేబ్స్, బెట్ క్యాన్సిలా? దూరంగా ఉంటున్నావు? నో వే బేబ్స్. సైకాలజీలో సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశాను. అవాయిడ్. ఈ ట్రిప్ అయ్యేలోపు
వాడే వచ్చి అతుక్కుంటాడు. హలో సార్ చెప్పండి. శను వెళ్ళిన మ్యాటర్ ఏమైంది? ప్రస్తుతం మ్యాటర్ ట్రైన్ దాకా వచ్చింది. కలిసే ట్రావెల్ అవుతున్నాం. అంటే బండి పట్టాలి కన్నట్టనా? ఎక్కి పడిపోయినట్టే సార్. ఏంటి బండా? పాప త్వరగా పని పూర్తి చేసుకునేరా. ఆ నర్సింగ్ గారికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నీ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు. మీరు అసలు ఏ వరి అవ్వకండి సార్. కామ్ పూరా కరికే ఆऊंगा. మాచిరాజరా. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నా? ఐఎమ్ ఫైన్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడా ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీస్ చేస్తున్నా. ఓకే బాయ్. మీ అన్నయ్య గారండి? నీకు అనవసరం. దీనికి వీళ్ళ అన్నయ్య అంటే భయం. భయపడటానికి ఆయన ఏం చేస్తుంటారో? వీళ్ళ అన్నయ్య ఐపీఎస్. అబ్బో, ఐపీఎస్ అంటే పోలీస్ ఆఫీసరే కదండి? మా అన్నయ్య పేరు చెప్తే హైదరాబాద్ మొత్తం షివర్ అవుతుంది. ఓహో. ఓ నాయనా చెప్పే, యూరప్ మస్తుగుంది. ఈడ మనుషులందరూ తెల్లగున్నారు, మన ఊర్లో ఆవులు లెక్క. ఇండియన్ బక్రా కాదు. అరే కాల్దీరా కాల్ది, రిమూవర్ లైక్. బాగుంది ఇది. కూర్చుంటే దీని వల్ల కూర్చోవాలి. ఓ సారీ, మెత్తగా ఉంటే సీట్ అనుకున్నా. 12C ఎక్కడండి? ఇక్కడ. ఓకే, మీరు తెలుగువారా? మీరు కూడా తెలుగు వారేనా? తెలుగు వాళ్ళని కనిపించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. ఇది ఆ భగవంతుడు నాకేసిన శిక్ష. ఏం చేయమంటారు? ఇలాంటి ఎదవేషాలు వేస్తే అలాంటి శిక్షలు వేస్తారు. అరే ఎదవా, అటు కాదు ఇటు చూడు. హే రామ్స్, మాకు లేని ప్రాబ్లం మీకేంటి? పాప ఆయన కళ్ళు లేవు. ఆహా, ఎంత బాగా చెప్పావు బంగారం. ఏ స్కూల్లో చదువుతున్నావు పాప? పాప కాదు, పిల్ల. 16 ఏళ్ళు ఉంటాయి. నో, ఐమ్ 20. నేను నమ్మను. 17 కంటే ఒక రోజు నేను ఒప్పుకోను అంతే. ఎరా కరెక్టే. ఇంతకీ నీ పేరేంట్రా? పిత్రే, మధు పిత్రే. పిత్రేనా? యా. అదే పేర్రే. మా నాన్న మరాఠీ, చందు పిత్రే. మా అమ్మ తెలుగు, కవిత పిత్రే. నాకు చిన్న చెల్లి కూడా ఉందండి. ఆ పిత్రే పేరేంటో? సునీత పిత్రే. ఓహో, పిత్రేలంతా కలిసి యూరోప్ లో సెటిల్ అయిపోయారా? లేదండి, యూరోప్ చూడ్డానికి వచ్చా. మరి నీకు కళ్ళు లేవుగా? అదే, మీరందరూ కళ్ళతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. హౌ స్వీట్, సో నైస్. ఆ దేవుడు మాకు కళ్ళివ్వకపోయినా మనసుతో అందాన్ని చూసే శక్తి ఇచ్చాడు. ఎంత బాగా చెప్పారు పిత్రే గారు. మరి యూరోప్ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆకలేసి డబ్బులు లేక కూల్ డ్రింక్ కొనుక్కొని తాగుతుంటే దాంట్లో కూపన్ వచ్చింది. యూరోప్ ట్రిప్ తగిలింది. సొంత ఊరినే చూడలేని నేను యూరోప్ వెళ్ళి ఏం చూస్తాను? మా ఊర్లో దొర్లి దొర్లి పొర్లి పొర్లి ఏడ్చి మా ఊరి వాళ్ళందరూ ఇది నీ గొప్పతనం కాదు, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి బలవంతంగా ఎగురుతున్న విమానంలోకి నన్ను ఎక్కించారు. వాట్ అ సాడ్ స్టోరీ. మీరేం వరి అవ్వద్దు పిత్రే గారు. చక్కగా కూర్చో. పిత్రే గారి ఖర్చంతా నాది. ఇంకొక స్టోరీ. ఓ మై ఆంటీ. ఆంటీ, హలో ఆంటీ. నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? పని ఫినిష్ చేసుకొచ్చేస్తాను. నాకా పెళ్ళా? నువ్వు ఎవరిని చూపిస్తానని చేసుకుంటానంటీ. అమ్మాయి ఎలా ఉండాలంటే రే పిత్రే, వెనకే జరగా పిత్రేగా, చెవులు కూడా దుబ్బనీబే. ప్రియ గారు, స్మైల్ ప్లీజ్, బ్యూటిఫుల్ స్మైల్. ఆంటీ, ఇప్పుడు ఒక ఫోటో పంపిస్తాను, దాంట్లో 50% ఉంటే చాలు. ఎలా ఉండకూడదంటే, ఒక్క నిమిషం ఆంటీ. దీప్తి గారు, ఒక్క నిమిషం అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఆంటీ, ఇప్పుడు ఇంకో ఫోటో పంపిస్తాను, ఫేస్ అంతా సిరాగ్గా మాత్రం ఉండకూడదు. బాయ్. రే, నాకు పెళ్ళట్రా. ఏంటి ఉద్దేశం? నా మొహం అంత చిరాగ్గా ఉందా? చూస్తారా? అవును, తాగిన మొక్క ఎలా ఉందో చూస్తారా? ఏంటండి, నిజాలు చెప్తే కూడా మీ ఫ్రెండ్ అంత రియాక్ట్ అవుతుందా? ఆయన అందరూ మీలాగుంటారేంటండి? ప్రియ గారు, మీరంత అందంగా ఉంటారా? పిత్రేగా మనసుతో చూడలేదా? చూసా చూసా. రామ్స్, ప్లీజ్ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. రండి పిత్రే గారు. రషీల్గా అది కనిపిస్తుందని డౌట్. నువ్వు కన్ఫర్మ్ చేయి, పిత్రేగాడు పోతురేగా అయిపోతాడు. సూపర్, ఫ్యాంటాస్టిక్. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయిందిరా, ఇక్కడ తీసే చాలా బాగుంటుంది. ఓ తీసాను కదరా. కదరా బొమ్మనవారి శారీ ఉల్లిపొరలో ఉంటది. ఇది చందనవారి శారీ కట్టినట్టే ఉండదు. ఏంట్రా లేటు, లైట్ డల్ అయిపోతుంది. హలో, ఏంటి నీ ప్రాబ్లము? ఐఎమ్ నాట్ కంఫర్టబుల్.
నాకు కావాల్సింది ట్రెడిషనల్ డ్రెస్. ఐ వాంట్ దిస్. కాంట్రాక్ట్. గో హెల్ విత్ ద కాంట్రాక్ట్. గెట్ లాస్ట్. మిగతా డ్రెస్ ఎక్కడుందండి? మొత్తం ఇదే. వీడికి నోడదోలు ఎక్కువ, దానికి పొగరు ఎక్కువ. మధ్యలో నేను నలిగిపోతున్నాను. Hi. Hi. What do you want? మంచి ఫుడ్ తెచ్చినట్టున్నారు. ఆకలి అదిరిపోతుంది. పెట్టండి. ఐదువర పిత్రే. ఏంటి సార్ ఇది గుండ్రంగా ఉంది? కాయ అంటే ఫ్రూటా అండి? ఏ వద్దా, 2 రోజుల వరకే దొరకమంట. రాము తినేరా, నువ్వేనా బతుకుతావు. పర్లేదండి. ఇక్కడ ఎక్కడో దగ్గరలో మంచి చికెన్ వాసన వస్తుందండి. అరే పిత్రే, మన అదృష్టం బాగుండి ఇదేనా దొరికింది. నువ్వు తింటావా, మమ్మల్ని తినేమంటావా? పర్లేదండి. కాయేదండి. కొరికేసాడండి. అమ్మో, వీళ్ళకి ఫుడ్ పెట్టకుండా చంపేటట్టున్నారు. మెల్లగా లేవండి. జాగ్రత్త. ఇక్కడ డబ్బులు కావాలంటే మనల్ని అడగాలి. Shut up, Sinu. నీకు ఇది జోక్ ఉందా? యూరోప్ లోని మామూలే, ఆయన పోయింది తక్కువ బ్యాగే కదా. ఒక్కలో బ్యాగ్. ఆ బ్యాగ్ లో మా అమ్మ లాకెట్ ఉంది. చనిపోయిన మా అమ్మ గుర్తుగా నా దగ్గర అది ఒక్కటే ఉంది. దాని వాల్యూ నీకు చెప్పిన అర్థం కాదు. నీకే ఎమోషన్ సెంటిమెంట్స్ లేవు. తినరా, వేడి చల్లారిపోద్ది. తినే. సారీ. నాకెందుకండి సారీ? ఎమోషన్ లో ఏదో అనేసాను, అందుకే. అదే ఎమోషన్ లో మా వాడ వాళ్ళని చేత కొట్టించాడు. అదే నా కళ్ళుంటేనా వాళ్ళల్లో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలేవాడు కాదండి. 2 కళ్ళతో పాటు 2 కాళ్ళు కూడా తీసారు. రామ్స్ ప్లీజ్, పిత్ర గారిని హర్ట్ చేయొద్దు. సాధారణంగా ఈ ఆడవాళ్ళు మంచోళ్ళు నమ్మర్రా, ఇలాంటి పిత్రేగాళ్ళనే నమ్ముతారు. ఏదో అంటున్నారు శ్రీడు గారు. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి. నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. You're so intelligent, పిత్రే గారు. థ్యాంక్ యూ ప్రియ గారు. ప్రియ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? చూడరా, బాధ ఏంటో చూడు. చూసుకుంటా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటానాగా, బాత్రూమ్ తీసుకొచ్చా. పోసుకో. ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొద్ది కన్నా నిరికిచ్చేసాడు. అమ్మో, రాయరు. పిత్రే, పోసుకోకుండా వచ్చేసాయటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాము గారు. కొంచెం అయితే గుర్తేది, చచ్చిపోయేవాడిని. అయ్యో, ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాము గారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. గాడిద గుడ్డేం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళు వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వద్దండి, మాకు కావాలి. ఇతరగాడికి మొహాట ఎక్కువరా. అలాగే అక్కడ గాని కోసి పెట్టి. కత్తిరుందా? దీప్తి గారు, ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని పాడులో కానీ చూడాలి. నాకు లేదండి, నేను వెళ్ళిపోతా. నాకు పిత్రే గారు కూర్చోండి. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే కొంచెం కట్ చేయరా. చూస్తుండే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే గత తిరిగి రావడానికి నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించినట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? నేను గుడ్డివాణ్ణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. నువ్వు మనసుతో చూస్తావా? అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కానీ మళ్ళీ శ్రీను గారు శ్రీను గారు. స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతాం. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా
తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that. ఎవరు పడతాను గోకేకో కొల్లబొడి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు ఆడోళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? యా. అయ్య బాబాయ్ క్యాన్సిల్ దిస్. గివ్ మీ 4 beer. ఏంటిది? నార్కో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రస్లైనా నిజాలు చెప్పేస్తారు. సీను గారికి ఏం కాదు కదా బేబ్స్? నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. ఫుల్గా తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు Oh, thanks. Cheers for the matches. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను ఎవరు లవ్ చేస్తాడు? మనం చేసే పొల్లు అటువంటి ఎరా బెవర్స్. అరే నీ మంది ఎక్కేసింది, వెళ్ళిపోతావు అడంత ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపాలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. చూకలేదు బొక్కలేదు. పేమెంట్ ఇచ్చేద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు నీకు అర్థం కావట్లేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో, ఒప్పేసుకో. నిజం తెలరా? వద్దురా తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏంటి 6 days వాటర్ లో పుట్టింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెట్టిండు. ఇలాంటిదేదో జరుగుతుందో నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. రామారావు లేదు రాసేది. అడ్డు తప్పుకోండి సార్, మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడెక్కడ?